హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటాను. ఫ్రెండ్స్, భర్త లేనప్పుడు ఆడదాని కష్టాలు ఎలా ఉంటాయో నా ప్రాణమైన సేంద్రాలు చెప్పింది. వాటిని పట్టించి నేను 4 మాటలు చెప్పాలని అనుకుంటాను. ఏమనుకోకండి, ఏంది అన్నీ ఇంటవే చెప్తుంది అక్క అని అనుకోకండి. అలాగ అనుకోకండి ఫ్రెండ్స్. ఏమన్నదో తెలుసా అక్క? భర్త ఉన్నని చెప్పు, భర్త విలువేంటో మనకు తెలియదు. భర్త లేని క్షణమే మనకి ఆ విలువేంటో తెలుస్తుంది అక్క అని. అది చాలా కరెక్ట్ అయిన మాట. ఉన్నని చెప్పి ఏమంటాం? నువ్వు కష్టపడింది ఏం కష్టపడుతున్నావయ్యా? గొప్ప కష్టపడ్డావులే. ఈ భూమి మీద మగవాళ్ళు ఎవ్వరు కష్టపడడం లేదు. వాళ్ళకంటే నువ్వు ఎక్కినేమి పొడి చేయడం లేదులే. వాళ్ళు చేసినట్టుగా నువ్వు చేస్తావు. కానీ మగవాడు చేసిన కష్టం వెనకత్తల ఎంత బాధ ఉంటుందో మనకు అర్థం తెలియదు. బయటికి వెళ్ళిన మగోడు మొత్తం మగోడే సాధిస్తాడు. ఆడదా ఇంట్లో ఏవేవో చిన్న పనులు చేసుకొని రెస్ట్ దొరికినప్పుడు పడుకుంటుంది. ఆమెకు పడుకోవడానికైనా అవకాశం దొరుకుతుంది. కొంతమంది ఆడవాళ్ళు ఇలాగ భర్త లేనప్పుడు ఎంతోమంది నా స్నేహితురాలు చెప్పే మాటల్లోన మీకు అర్థం చెప్తాను. భర్త లేనప్పుడు బాధ అనేది చాలా కష్టం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఉన్నప్పుడు మనలట్టలను కాపాడుకోవాలి. లేని వాళ్ళకి మరి చెప్పలేము కదా. నా స్నేహితురాలు నా దగ్గరకు వచ్చి బాధపడే మాటలు మీకు చెప్తాను. భర్త ఉన్నంతసేపు భర్త విలువేంటో తెలుసుకోక మనుషులు కొనమనుకో, లేని శనం భర్త కష్టపడిన కష్టం వల్ల మన నెత్తి మీద పడుతుంది. భర్త తీసుకున్న బాస్తి మొత్తం మన నెత్తి మీద పడుతుంది. అప్పుడు తెలుస్తుంది మనకి. మగోడు చేయని పని మనం చేసినామనుకో, ఆ కష్టం విలువ, మొగుడు విలువ ఆ రోజు తెలుస్తుంది. తెలిసి ఏం ప్రయోజనం ఉంటుంది చెప్పండి? భర్త ఉన్నని చెప్పు ఆ కష్టం విలువ తెలుసుకొని, భర్త కష్టంలో ఉన్నప్పుడు వాదోడుగా తోడుగా ఉంటే అది ఆ భర్త అన్నోడు చాలా ఆడదాని సపోర్ట్ ఉంది. చాలా 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 గెలుస్తాడు. 10 మందిలో గెలాలనే ఆడదాయి, 10 మందిలో ఓడిపోలేనే ఆడదాయి. అలాంటప్పుడు భర్త ఉన్నని చెప్పు బాధ పెట్టకుండా అర్థం చేసుకుంటే చాలా మంచిది. నా స్నేహితురాలు ఈరోజు నాకంటే చిన్న వయసు చాలా చాలా బాధపడి 2 ఆడపిల్లలతోటి పెళ్ళిళ్ళు చేసి పేరెంటాలు చేయాలంటే భర్త లేని సంసారం చిల్లుగా కూడా వాళ్ళ ఇంట్లో లేదు. ఉండడానికి కూడా ఇల్లు లేదు. ఇల్లు లేని ఆడదాయి 2 ఆడపిల్లల్ని పెళ్లి చేసి పైకి రావాలంటే చాలా కష్టం. కాలు కష్టంతో కూలి పనితో ఒక అమ్మాయిని చేసి ఇంకొక అమ్మాయి పెళ్ళికి చాలా అవస్థలు పడుతుంది. అల్ట దేవతలు ఇంకెంతమంది ఉన్నారో. అలాంటప్పుడు భర్త విలువ తెలియకంట మళ్ళాగా భర్తలు ఉన్నోళ్ళు మళ్ళా కొంచెం అర్థం చేసుకుందాం. నా స్నేహితురాల బాధని నేను కళ్ళారా చూసిన. అది పడే బాధ చాలా ఇది. లాస్ట్కి మొక్క చెప్పాలంటే, ఆమె పెద్ద కూతురు పెళ్ళి చేసేటప్పుడు ఆమె కంటిలో బాధను చూసి అరగంట కూడా నేను పెళ్ళికి వెళ్ళాను. నేను 5 నిమిషాలు కూడా అక్కడ నిలబడలేకపోయాను. ఎందుకో తెలుసా? అది తండ్రి పడవలసిన బాధ ఆడదాయి పడుతుందంటే చాలా చాలా కష్టం. బొల్లరతో సామాన్లు, అదే పెళ్లి సామాన్లు, అమ్మాయి పెట్టే ప్రతి ఒక్క సామాను మగోళ్ళలాగా అన్నీ జమ చేసుకొని మనిషి అంత పెళ్ళి వాళ్ళ ముందు వచ్చేసి సామాన్లు వెనకొచ్చినాయి. కొన్ని రాలేదు. ఆ పడే ఏతం చూస్తే నాకైతే అక్కడ ఉండబుద్ధి లేదు. కష్టాల్లో కోరికెళ్ళిపోయిన మనిషిని సపోర్ట్గా ఉండాలి. కానీ నేను ఈ టౌన్లో ఉండి ఆ ఎండల్లో ఉండలేకపోయాను. 5వ నెల పెళ్ళి. ఆ పెళ్ళిలోకి వెళ్ళి ఎండ చాలా కొండ ప్రేమతది. కొండ మీద ఎండ అంత వచ్చి మొత్తం నీరు గారుతుంటే ఆమె కష్టం చూస్తుంటే నాకు ఏమీ మనసు పట్టలేదు. ఆమె చెప్పకంటే నేను పెళ్ళి నుంచి సగంలోనే వచ్చేసినాను.
వచ్చేసిన తర్వాత నాకు మినిమం 30-40 ఫోన్లు చేసింది. ఎక్కడున్నావు, ఏంది, వెళ్ళిపోనవా, ఏంది, ఎందుకు వెళ్ళిపోనవని. ఏం కాదు, నాకు కొంచెం హెల్త్ బాగాలేదు కదా, ఇక్కడ ఉంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అని వచ్చాను నేను అన్నాను. అలాగా ఫ్రెండ్స్, భర్త విలువ ఎల్తోడవని, తాగుబోతాడు అవని, తిరిగిపోతాడు అవని, ఎవ్వరవని చెప్పి మనం మార్చుకోవాలి. కానీ అదే మనిషిని బాధ పెట్టి ఎన్నో రోజులు మనిషిని హింసపెట్టి బాధకు గురి చేసి చనిపోండి అనుకో, ఆ కష్టాలు ఎలాగుంటాయో నా దోస్తుని చూస్తే నాకు బాగా అర్థమైంది. అలాగొన్ని భర్తల్ని మగోడు ఆడదానంత గలగల మనుషుల మీద పడిపోవడం మగోడికి చేత కాదు. ఎందుకో తెలుసా, ఎట్నుంచి వచ్చిన బాధ అయినా మగోడు భరిస్తాడు. ఓపికతో సహనంతో. ఆడదానికి ఓపిక సహనం ఉందని అంటారు, మగోడికి చాలా ఓపిక. కొన్ని దగ్గరలో మగోడిదే ఓపిక అర్థం చేసుకోరు. కానీ ఆడవాళ్ళు ఏంటంటే ఆవేశం తట్టుకోలేక మనుషుల మీద పడిపోతాం, అది కరెక్ట్ కాదు. మగోడిదే ఓపికతోటి మనసులో గుండెల్లో బాధలు పెట్టుకొని ఇల్లంతా వ్యాపారం మొత్తం మగోడు చూసుకొని చివరికి మగోడు లేకపోతే ఆడదాని జీవితం రోడ్డు పాలు పడిపోయి రోడ్డు మీద పడిపోయి ఎంత బాధ గురవ్వాలో తెలుసా. ఈరోజు 2 పిల్లలు పట్టుకొని కూలి పని చేసుకొని ఒక కూతురు పెళ్లి చేసింది, ఇంకొక కూతురు ఉంది. అదే కూలి పని చేసుకొని కూతుర్ని పెళ్లి చేయాలంటే ఆడదాన్ని నెత్తి మీద కూలి చేస్తే ఎంత వస్తుందో చెప్పండి ఫ్రెండ్స్. 800 రూపాయలు వస్తాయి. వాళ్ళ కడుపు తినడం ఎంత, అమ్మాయి పెళ్లి చేయడం ఎంత, ఉండడానికి ఇల్లు కూడా లేదు. అలాంటప్పుడు భర్త ఆమె చేతులారా పోగొట్టుకోలేదు, కష్టం వచ్చి చనిపోయింది. కాకపోతే ఉన్నప్పుడు కొంచెం మనం కాపాడుకోవాలి. భర్తను అంత సేపుగా చూడకూడదు, ఎల్టోడవని ప్రాణంగా చూసుకోవడం. తోడుగా ఉన్నప్పుడే భార్యాభర్తల బంధంకి విలువ ఉంటుందండి. చాలామంది చాలా బాధపడతారు, అవన్నిటికి భరించే ఆడవాళ్ళు కూడా ఉన్నారు. కానీ భరించండి, భరించిన రోజే మంచి జరుగుతుంది. మగవాడు ఓపికతో సహనంతో ఉన్నన్నాళ్ళు మగవాడు దేవుడి కంటే ఎక్కువ. ఆ ఓపిక చచ్చిపోయింది అనుకో, మగవాడు మనకు దక్కడం కూడా కష్టం. ఓపిక మీద సహనం మీద మగవాడు అన్నాడు పక్క తవ్వబట్టిన ఓపిక మీద మనిషిని మార్చాలి. కానీ చాడిస్ట్గా చేసి మనిషిని దూరం చేసుకోకండి. ఆమె లైఫ్ మొత్తం నేను చూసినాను కాబట్టి అందరికి చెప్తాను. ఇది బాగా వర్కౌట్ అయినకు అవుతుంది, ఇది 14 తెలుస్తుంది ఫ్రెండ్స్. ఆ ధర్మపుల గల్లగా ఎవరికి తెలియదు, వెళ్ళేవారికి తెలుస్తుంది. కాబట్టి చాలా ఇది భార్య అన్ని వాళ్ళు కొంచెం అర్థం చేసుకోవాలి. మనం అర్థం చేస్తేనే మగోడు గుండెల్లో అగ్ని పర్వతమంతా బాధ ఉన్నా బయటికి చెప్పడం. ఎందుకో తెలుసా, మన పిల్లల్ని అల్లారు ముద్దుగా కంటికి రెప్పలా చూసుకోవాలని మగోడు తాపత్రం. కోట్లు ఆస్తులు సంపాదించి ఒక పేరు తేవాలి, ఆ పిల్లల్ని పెద్ద ఒక హైలైట్గా చూడాలని తండ్రి తాపత్రం. తల్లి తాపత్రం ఏంటో తెలుసా, లచ్చలకు పడేసి ఎవడు గుద్దలు వస్తావు, ఎందుకయ్యా ఆరాటకం అని తల్లికి తెలిసింది ఇంట్లో వండుకొని తినడం, వచ్చినోడు మీద చతాయించడం తప్ప ఇంకా ఏముండదు అమ్మని దానికి. గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా. దాన్ని పెళ్ళి చేసి దాని ఆరాటం చూస్తే నా గుండె అయిపోయింది. 10 నిమిషాలు కూడా నేను అక్కడ లేనండి, భోజనం కూడా సరిగ్గా నేను చేయలేదు. ఎందుకో తెలుసా, ఆ బాధ మహా ఈటుగా ఉంటుంది అన్నమాట. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు తండ్రి ప్రేమ భర్త అన్నోడు ప్రేమ ఏ రోజు బయటపడుతుందో తెలుసా, పిల్లలకు పెళ్ళిళ్ళు చేసిన రోజు. ఆ భర్త లేని లోటు భార్యకి చెమట్ల కారుతాయి. ఆ 5వ నెల పెళ్ళికి చెమట్ల కారినట్టుగా ఆమె ఆరాటం చూస్తే నాకైతే ఏం పట్టలేదు.
అసలు నాకు ఏం ఉండబుద్ధి లేదు కూడా. కనీసం ఆకులో అన్నం 2 ముద్దలు పెట్టిన, 3వ ముద్ద అక్కడ పడేసి వచ్చేసిన. ఎందుకో తెలుసా, మేమందరం ఒక తోడుగా ఒక ఊర్లోన పుట్టినూరులో ఒక తోడ పుట్టినోళ్ళలాగా సేంతులుగా మెసిలినాం. కానీ నాకంటే చిన్న వయసు అయిన వాళ్ళు ఒక ముగ్గురు నలుగురు దోస్తులు లైఫ్ దేవుడు చేసినాడు కాబట్టి నా దోస్తుల్లో చాలా బాధ అనిపిస్తుంది. నా దోస్తుకి భర్త లేకపోయినా చాలా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఆమె కూడా ఛానల్ చేయాలనుకుంది కానీ ఏం తెలియదు, చూద్దాం. ఒకసారి ట్రై చేసి అన్ని చూపెట్టాలి. వాళ్ళకి మేలు చేస్తే మనమే మంచిది కదా ఫ్రెండ్స్. ఛానల్ పెట్టింది అంతే, దేవుడి దయవల్ల డబ్బులు పడ్డాయి అనుకో, ఉన్న పిల్లకి కూడా పెళ్లి చేసే అవకాశం వస్తుంది. మీ 10 మంది కూడా వాళ్ళకి కూడా ముందుకు తెస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఏటో తెలుసా, మగవాడు విలువ ఆడది ఇప్పుడు తెలుసుకుంటుందో అప్పుడు చాలా వాళ్ళ జీవితంలో వాళ్ళ లైఫ్ అనేది బాగా సాగుతుంది. గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే. ఓకే ఫ్రెండ్స్, బాయ్.